ఇది వచ్చేసి సీతాదేవి మోపిన పాదం. ఎనీ టైం ఇక్కడ వాటర్ వస్తుంటుంది, లేయర్లు వస్తున్నాయి. ఇది ఎప్పుడు ఎండదు. నేను మిమ్మల్ని ఒకటి చూస్తున్నాం కదా, ఇది డ్రై అయ్యే క్వశ్చన్ లేదు. 365 days దీంట్లో వాటర్ అయితే వస్తాయి. ఎందుకు వస్తుందంటే జటాయపడి తాగడానికి ఆ రోజు వస్తున్నాయి నీళ్లు, ఈ రోజు వస్తున్నాయి. తాగి రాముడు వచ్చే వరకు, ఎప్పుడో మళ్ళీ రాముడు వచ్చేది, ఆయన కొట్టేసి వెళ్తాడు. రాముడు వచ్చేది కొన్ని రోజులకు వస్తాడా, నెలలకు వస్తాడా మనకి తెలియదు. ఈ నీళ్లు తాగి అది బతుకుంటాడు. పాదం చూస్తే పెద్దగా కనిపిస్తాను మన కంటికి. ఆ రోజుల్లో, ఆ యుగంలో అందరూ బాగా ఎక్కువ అవుతున్నారు. త్రేతాయుగం, ద్వాపరయుగం వస్తానే మనం తగ్గిపోయినాం. ద్వాపరయుగం అంటే మనం కాదు, కృష్ణుడు, కౌరవులు, పాండవులు ఆడ సైజు తగ్గిపోయినారు. ఇప్పుడు ఇది మనం కలియుగం, ఇంకా తగ్గిపోయినాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంక తెలుసు మనకి, లిల్లీపుట్స్ అవుతారు. అప్పట్లో ఈవిడ కూడా పొట్టిదేనండి, సీతాదేవి కూడా తక్కువ హైట్. తక్కువ అంటే ఆమె ఉండింది 20 feet అంట అప్పటి లెక్కల్లో. 20 feet అంటే మనకి ఇప్పుడు అబ్బా అంటాము, వాళ్ళ లెక్కలో ఆమె పొట్టిదంట. అంటే మిగిలిన వాళ్ళు ఎట్టుంటారో మీరు ఊహించుకోండి. మిగిలిన వాళ్ళంతా అదే రేంజ్లో 30 feet 35 feet ఉన్నారు అందరూ. ఈమెను చూసి పొట్టిది ఈమె అంటా ఉన్నారు. అప్పుడు ఆయుష్ కూడా ఎక్కువ వాళ్ళకి. మనమైతే 120 ఏండ్లే ఇప్పుడు బతుకుతున్నాం. ఆ రోజులు అట్లా కాదు కదా, కొన్ని వేల సంవత్సరాలు బతికేవాళ్ళు. ఆ దానికి తగ్గట్టుగా పర్సనాలిటీ కూడా అట్లాగే ఉంటుంది. ఇది అర్థమే కదా సార్.